ఈ నవగ్రహాలు కూడా ఒక్కొక్కటి రాశులలో తిరుగుతుంటాయి. 12 రాశుల్లోనూ కూడా అవి సంచరిస్తూ ఉంటాయి. ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి వెడితే దాన్ని సంక్రమణము లేదా సంక్రాంతి అని అంటారు. దాన్ని మనకి మామూలుగా ఓ సంక్రాంతి తెలుసు, సంక్రాంతి పండుగ అని చేస్తారు. ఎప్పుడది? జనవరిలో చేస్తారు. అప్పుడే ఎందుకు చేస్తారు తెలియదు కానీ చేస్తారు అందరూ కూడా. కొత్త పంటలు వచ్చే కాలం కనుక దక్షిణాయనంలోంచి ఉత్తరాయణం మారేటటువంటి కాలం కనుక అది ప్రసిద్ధమైంది. దాన్ని ఏం సంక్రాంతి అంటారు? మకర సంక్రాంతి. అంటే మకర రాశిలోకి సూర్యుడు వస్తున్నాడు. ఆ తర్వాత నెల రోజులు దాటితే ఇంకో రాశిలోకి వెడతాడు. ఇంకో నెల రోజుల తర్వాత ఇంకో రాశిలోకి వెడతాడు. ప్రతి నెలకి ఒక్కొక్క రాశిలోకి తిరుగుతూ ఉంటాడు. దానికి కూడా సంక్రాంతి అనే పేరు. మనకి అన్నీ తెలియవు కానీ ఉత్తరాయణంలోకి మకర సంక్రాంతి, దక్షిణాయనం వచ్చేటప్పుడు ఆయన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తే అది కూడా ఒక పండగగా చేసుకుంటారు. అది సూర్యుడికి.